చదువు తప్ప మరే పరమావధి లేనట్టు, మార్కులు తప్ప మరే పరమార్థం లేనట్టు ఆ బుక్కుల వైపు నుంచి కనీసం చూపు మరలనివ్వట్లేదు. పిల్లలలో సహజంగా ఉండే ఇతర నైపుణ్యాలను వెలికి తీయనివ్వట్లేదు. అలాంటి స్వభావం ఉండే స్కూళ్లకు గాని తల్లిదండ్రులకు గాని సందేశాన్ని ఇచ్చే నేపథ్యంలో అలవైకుంఠపురం సినిమాలోని సీతారామ శాస్త్రి గారి సాహిత్యంలో వెలువడిన నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు అనే పాటకు పేరడీగా ఆ బుక్కులు పట్టుకుని వదలకన్నవి చూడే ఈ బళ్ళు అంటూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అనంతపురంలో 9వ తరగతి చదివే సువర్ణ అనే అమ్మాయితో పాడిస్తూ ఒక చిన్న ప్రయత్నం చేశాను. మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఆ బుక్కులు పట్టుకొనొదలకన్నవి చూడే ఈ బళ్ళు, మీ బుద్ధులు ఎలా వికసించునో తెలిసేనా అసలు. దిక్కులు చూడక చదువుకుంటూ వెళ్తే నీవెప్పుడు, నీలోన నిన్ను చూసుకొని ఎదిగేదింకెప్పుడు. నీ ఊపిరిపోయేలా చెబుతూ పోతూ ఉంటే ఆ క్లాసులు నిన్ను ముంచేసేలా ఇట్లాంటి చదువులు నిండా సుడి గంగలో. చదువులంటే పైన ర్యాంకు నెంబరేనా, మనలో ఉన్న టాలెంటుకు అడ్డు చెప్పతగునా. చదువులంటే పైన ర్యాంకు నెంబరేనా, మనలో ఉన్న టాలెంటుకు అడ్డు చెప్పతగునా. ఈ బుక్కులు పట్టుకొనొదలకన్నవి చూడే ఈ బళ్ళు, మీ బుద్ధులు ఎలా వికసించునో తెలిసేనా అసలు. బంగారు బాల్యమా భవితకు బంధమా, బడి గదులలోన నలుగుతున్న రేపటి వరమా, వెలిగే రత్నమా వేకువ దీపమా, ఎన్నెన్ని కలలు నీలోన ఎన్నగవశమా. అరే చదువుకటే గమ్యమా, ర్యాంకులకై పందెమా, తెలిసినా తెలిపినా వినవా. వేరెవరో చూపినా దారొకటే తెలుసునా, మనసు పలుకు మధురమైన బ్రతుకును గనుమా. చదువులంటే పైన ర్యాంకు నెంబరేనా, మనలో ఉన్న టాలెంటుకు అడ్డు చెప్పతగునా. చదువులంటే పైన ర్యాంకు నెంబరేనా, మనలో ఉన్న టాలెంటుకు అడ్డు చెప్పతగునా. ఈ బుక్కులు పట్టుకొనొదలకన్నవి చూడే ఈ బళ్ళు, మీ బుద్ధులు ఎలా వికసించునో తెలిసేనా అసలు.